హలో అండి. ఈ వీడియోలో డిఎస్సిలో జాబ్ మిస్ అయిన ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియో అండి. ఖచ్చితంగా ఇది పూర్తి వరకు చూడండి. నేను కూడా మీలో ఒక మెంబర్‌నే. నాకు కూడా జాబ్ రాలేదండి డిఎస్సిలో. నేను కూడా ఎస్‌జిటికి రాశాను. సో, నా ర్యాంక్ బాగానే ఉంది కానీ నా క్యాస్ట్‌లో ఎక్కువ మంది మెరిట్ లిస్ట్‌లో ఎక్కువ మంది ఉన్నారండి బాగా చదివేవాళ్ళు. సో, వాళ్ళకొచ్చిందనమాట. సో, ఓకే. నేను నెక్స్ట్ స్టెప్ ఇలా అనుకుంటున్నాను. సో, మీతో షేర్ చేసుకుందామని వీడియో చేశాను. ఎందుకంటే ఓన్లీ 16,000 మందికి మాత్రమే జాబ్స్ వచ్చాయండి. రిమైనింగ్ ఎవరికీ జాబ్స్ రాలేదు. ఆఫ్టర్ ఒక్క చిన్న పాయింట్ ఒక ఒక్కరికనమాట 0.3 పాయింట్స్‌లో పోయింది జాబు. సో, వాళ్ళలాంటి ఇంకా పెయిన్ అయితే చాలా దారుణంగా ఉంటుందండి అది. సో, అలాంటి వాళ్ళందరూ ఉన్నారనమాట. సో, నెక్స్ట్ స్టెప్ ఏమేద్దామన్నది ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే, మీకు డిగ్రీ, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే మనకి త్వరలో సచివాలయం జాబ్స్ పడబోతున్నాయండి. సో, మీకున్న క్వాలిఫికేషన్‌తో మీరు ఆల్రెడీ డీఎడ్, బీఈడీ చేసిన వాళ్ళే అంతా. సో, మీరు ఆల్రెడీ చదివే ఉన్నారు బుక్స్. డిఎస్సికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బుక్స్ తీసి చదువుతారండి. సో, ప్రతి ఒక్కరు మీ అందరి దగ్గర నాలెడ్జ్ అన్నది ఉంది. సో, దాన్ని మీరు వదిలేయొద్దు. సో, డైలీ ఓన్లీ 2 అవర్స్ అండి. ఓన్లీ 2 అవర్స్ లేదా 1 అవర్ ఖచ్చితంగా కాన్సంట్రేషన్‌గా జీకే చదవండి. మీతో పాటు నేను కూడా చదువుతాను. నేను కూడా డైలీ ఒక వీడియో చేస్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్ ఓన్లీ మనకి నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్స్‌కి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ఉపయోగపడేలాగా రాయొచ్చనమాట. సో, మనం ఖచ్చితంగా ఇప్పుడు ప్రిపేర్ అయితే ఒకే ఒక జాబ్ కదండి మనకు కావాల్సింది. సో, ఆ జాబ్‌ని మనం మిస్ చేసుకోకుండా ఉంటాం. ఎందుకంటే మినిమమ్ నార్మల్ డిగ్రీ చేసి ఉన్నవాడికన్నా డీఎడ్, బీఎడ్ చేసిన వాడికి నాలెడ్జ్ ఎక్కువ. అది మీకు కూడా తెలుసు మీకోసం. సో, అందుకనేసి ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. దాంతోపాటు ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కావాలి. సో, ఆ ఇన్కమ్ సోర్సెస్ అని మెయిన్లీ చెప్పాలంటే ఈ డిఎస్సిలో లేడీస్ అండి. ఎవరంటే హౌస్ వైఫ్‌లే ఎక్కువ శాతం రాసిన వాళ్ళు ఉన్నారు. నార్మల్ వాళ్ళకన్నా ఎక్కువ హౌస్ వైఫ్‌లే అనమాట. సో, వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది వాళ్ళకి క్లారిటీ కూడా లేదు. ఇప్పుడు స్కూల్స్‌కి ఎళ్లి చెప్దామన్నా కానీ ప్రైవేట్ స్కూల్స్‌కి ఇప్పుడు స్కూల్స్ అడ్మిషన్స్ కూడా ముగిసిపోయాయి కాబట్టి చాలా మటుకు స్కూల్స్‌లో వేకెన్సీస్ కూడా ఉండవు. సో, వాళ్ళు ఏం చేయాలన్నది కూడా ఈ వీడియోలోనే చెప్తాను క్లియర్‌గా. ఒకటి ఇన్కమ్ సోర్సెస్ వచ్చి ఎవరికైనా సరే యూట్యూబ్ అండి. యూట్యూబ్ అన్నది మీరు ఎవరిని అడగవసరం లేదు. ఒకరి కింద పని చేయవలసిన అవసరం లేదు. మీరు కూడా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళ మంత్లీ పేమెంట్ తీసుకోవచ్చు. కానీ యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలంటే చాలా హార్డ్ వర్క్ చేయాలండి. సో, అది అంటే ఇంకా నా ఛానల్ కూడా ఇంకా సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు నేను వీడియోస్ చేసి పెడుతున్నాను. సో, నాకు కూడా ఇంకా సక్సెస్ అయితే కాలేదు. నాకు ఇంట్రెస్ట్ ఉండడం బట్టి నేను ఖాళీగా ఉన్న పీరియడ్‌ని యూజ్ చేసుకుందామని ఈ ఛానల్ పెట్టానండి. నాది ఎప్పుడు సక్సెస్ అవుతది అని నేను వెయిట్ చేస్తున్నాను. అలాగే మీరు కూడా మంచిగా మీకున్న కంటెంట్‌తో వీడియో స్టార్ట్ చేయొచ్చండి. ఇప్పుడు రామ్ రమేష్ అన్న ఛానల్ ఉంది. అలాగే రత్న కాంపిటేటివ్ అవన్నీ ఇప్పుడు ఎంత డెవలప్ అయ్యాయండి ఛానల్స్. వాళ్ళు డిఎస్సి యాస్పిరెంట్సే కదా! సో, డిఎస్సి యాస్పిరెంట్ అన్నవాడు ఏదైనా చేయగలడు. సో, మీరు ఏముంది సరదాగా ఒక వీడియో ప్రాక్టీస్ చేసి పెట్టండి. పోనీ అది వద్దనుకుంటే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ అండి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. సో, అది ఎలా అంటే అది కూడా మీకు క్లియర్‌గా నేను ఒక వీడియో చేసి పెడతాను. కానీ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఫాలోవర్స్ ఇంక్రీజ్ అయిపోవాలండి. అదొకటి ప్లస్ పాయింట్ అవుద్ది. సో, మీకు అలా ఏదన్నా ఉందంటే ఇప్పటి నుంచే ప్రయత్నించొచ్చు. సో, అది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ చేస్తే మీకు మనీ ఎలా వస్తదో ఎవరైనా కమెంట్ పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉండి కమెంట్ పెడితే నేను నెక్స్ట్ వీడియోలో అది కూడా క్లియర్‌గా చెప్తానండి. ఇక థర్డ్ ఏ విషయం అంటే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ద్వారా సేలింగ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చండి. ఇదొచ్చి చాలా మీకు ఫాలోవర్స్ కానీ ఫాలోవర్సే కాదు మీ ఫ్యామిలీస్ గ్రూప్స్ ఎక్కువ ఉండుంటే ఖచ్చితంగా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చండి. సో, నేను డిఎస్సికి ముందు డిఎస్సి నోటిఫికేషన్ రాకముందు నేను చేశాను. మంత్‌కొచ్చిన 15K వరకు నేను ఎర్న్ చేశానండి. సో, అలా కూడా మీరు చేయొచ్చు. సో, అదే విధంగా వాళ్ళనెలా మీరు కాంటాక్ట్ అవ్వాలి, జెన్యూన్‌గా మీరు ఒక కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ ఎలా తీసుకోవాలి అదంతా కావాలంటే నేను వీడియో చేసి పెడతాను. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో కింద కమెంట్ చేయండి. సో, ఈ 3 వేస్‌లో మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చండి. ఇంకా ఇంకోటేంటంటే మీరు మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దండి. ఎందుకంటే డైలీ 1 అవరేనండి. ఖచ్చితంగా 1 అవర్ చదువుకోండి. మిగిలిన వరకు మీ వర్క్స్ పెట్టుకోండి. సరిపోతుంది. ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ వచ్చినప్పటికి మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ఆ ముందు 2, 3 రోజులు ఒక వారం రోజులు మీరు బుక్ తీయకపోయినా పర్లేదు. ఎందుకంటే మీ నాలెడ్జ్ ఉంది కదా! అది ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ టైంలో మీకు ఈ క్వెషన్‌కి ఇదే ఆన్సర్ అనిపిస్తుందండి ఖచ్చితంగా. నేనైతే అది నమ్ముతున్నాను. సో, మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. పోనీ డిఎస్సి మీరు ప్రిపేర్ అవుతున్నారేమో. ఇప్పుడు డిఎస్సి నెక్స్ట్ టెట్ వస్తది ఫస్ట్. తర్వాత డిఎస్సి వదులుతాడేమో.
సో అది ఆ డిఎస్సి కోసం ఆలోచించవచ్చు. కానీ సీటెట్ వస్తుంది. సో సీటెట్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే సీటెట్ ఒకసారి రాస్తే లైఫ్ లాంగ్ అది మనకు యూజ్ అవుతుంది. తర్వాత మీరు కేవీఎస్, అదర్ కేజీబీవీ స్కూల్స్కి అన్నిటికీ మీరు యూజ్ అవుతుందన్నమాట. సో సీటెట్ ఒకటి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మన టెట్ వదిలేసేయండి. మ్యాక్సిమం మన టెట్ అన్నది మన స్టేట్కే కాబట్టి అంత ఇంపార్టెంట్ కాదు. సో మనం సీటెట్గా ప్రిపేర్ అవ్వచ్చు. సీటెట్ ప్రిపేర్ అవుతూ ఇలా డైలీ జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి లేకపోతే జనరల్ సైన్స్ ఇవి ఉంటాయి కండి అన్నీ కలిపి. సో అలా డైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అవి నేర్చుకుంటే డైలీ 1 అవర్ నేను వీడియో పెట్టడానికి నేను రెడీగానే ఉన్నాను. రేపటి నుంచి నేను స్టార్ట్ చేస్తానండి. మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది? ఇంకా అయిపోయిందండి డిఎస్సి. అయిపోయింది, అక్కడితో అయిపోయింది. ఖతం. ఇక మనం నెక్స్ట్ స్టెప్ ఏం వేయాలి అన్నదే కదండి మెయిన్. సో మన మీద మన ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంది. లేదంటే మన సెల్ఫ్ ఇన్కమ్ అనేది మనకు ఖచ్చితంగా కావాలి. సో ఇది చేసుకుంటూ అది చదువుదాం. ఎందుకు రాదండి? ఇంకా బెస్ట్ ప్లేస్లో ఉంటారేమో, మీరు ఒక స్కూల్కే పరిమితం కాదేమో, ఇంకా మంచి ప్లేస్కి వెళ్తారేమో. సో అలా ఆలోచించుకోండి ఎప్పుడైనా. అంతేనండి. అలాగే మనకు కావాల్సింది మనీ అండి. మనీ ఎంత ఉంటే అంత వాల్యూ ఉంటుంది. జాబే కాదండి, మనీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ నవ్య డేస్లో మనీ సంపాదించడం ఈజీయే. సో నేను చెప్పిన వేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా డైలీ చదివే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వీడియో చేయమనండి, నేను ఖచ్చితంగా పెడతాను. ఇంకా డిఎస్సికి సంబంధించిన విషయాలు కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉండండి. అండ్ వెరిఫికేషన్ అయ్యి తెలుస్తుంటే మీకు కూడా లోపల కొంచెం బాధగా ఉంటుంది. సో అవి పక్కన పెట్టి మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మనకు 2-3 నెలల్లో ఖచ్చితంగా ఏదో నోటిఫికేషన్ కంపల్సరీ వస్తుంది. ఖచ్చితంగా అందులో మనం జాబ్ కొట్టాలంటే ఇప్పటి నుంచి చదవడం స్టార్ట్ చేయాలండి.